వెల్కమ్ టు ఏవీ న్యూస్. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన దర్గాల్లో అన్నారం షరీఫ్ దర్గా ఒకటి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోరిన కోరికలు తీర్చే దర్గాలో దోపిడీ ఎక్కువ జరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దర్గాలో భక్తుల నుంచి కాంట్రాక్టర్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడని, పరిమితికి మించి భక్తుల నుంచి వసూలు చేస్తున్న వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ పట్టించుకోవడం లేదని, దర్గాలో యాట మొక్కు చిట్టికి 300 రూపాయలు పోను అదనంగా 1000 నుంచి 1500 రూపాయలు, కోడి మొక్కు టికెట్కు 200 రూపాయలు అదనంగా 500 రూపాయలు వసూలు చేస్తున్నారని, భక్తులు మొక్కు కోసం తీసుకెళ్లిన భక్తుల సామాగ్రిని అడిగినవన్నీ డబ్బులు ఇవ్వకుంటే పూజా సామాగ్రిని కాంట్రాక్టర్లు గుంజుకుంటున్నారని, దీనికి మూల కారణం గత సంవత్సరం 1.30 లక్షలు ఉన్న టెండర్ను అతిగా 2,13 లక్షలకు దక్కించుకున్నందుక అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. హాయ్, హలో, నమస్తే. ఈరోజు నేను అన్నారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్గాలో అన్నారం షరీఫ్ దర్గా ఒకటి. ప్రతి శుక్రవారం, ఆదివారం ఈ దర్గా ఉత్సవాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఈ దర్గాలో దోపిడీ బాగా ఉందని కొంతమంది భక్తులు బాగా ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ బాగా దోపిడీ చేస్తున్నాడు, అనవసరంగా మన డబ్బులు వేస్తున్నారు, ఉచిత మామూలుగా కానుకల పేరుతో వందలు వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారని కొంతమంది భక్తులు మాతో ఆరోపిస్తున్నారు. మనం ఇప్పుడు అన్నారం దర్గా షరీఫ్లోని వచ్చినటువంటి భక్తులతో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది కొడకళ్ళ మండలం రామారం విలేజ్, ఉమ్మడి వరంగల్ జిల్లా. నా పేరు అశోక్. నేను అన్నారం షరీఫ్ కోసం, దర్గా కోసం వచ్చిన, దేవుని దర్శనం కోసం. ఈ ఆటగాంజలు మొదలు పెడితే ఎండింగ్ దర్గా నుంచి బయటకు వచ్చేదాకా మినిమం ఒక 4,500 వస్తున్నాయి ఒక్కొక్క క్యాండిడేట్కి. మన ఒక్కరి దగ్గరనే కాదు, ప్రతి ఒక్కరికి అట్లనే అవుతుంది. అంటే ఎక్కడ ఎంత తీసుకుంటున్నారు, అసలు ఎక్కడెక్కడ ఎంతెంత మీరు ఇచ్చిళ్ళు? అసలు ఇవాళ మీరు దేవుని అన్నారం దర్గాలో దర్శనం చేసుకున్నారు కదా, ఎక్కడ మీరు ఎంత ఇచ్చిళ్ళు, ఎవరికి ఎంత ఇచ్చిళ్ళు అనే దానికి పోతే డీటెయిల్స్ చెప్తే మాకు. నేను ఇప్పుడు ఆట దగ్గర టోకెన్ తీసుకోవాలి. టోకెన్ 150 రూపాయలు. ఆయన అలాల్ చేసినందుకు ఆడ 100 రూపాయలు. వాళ్ళు దాన్ని కట్ చేసి ముక్కలు చేసినందుకు ఆడ ఆటకు 1000 రూపాయలు, 1500, 2000 అట్లా తీసుకుంటారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం లోపల ఇప్పుడు కొబ్బరికాయలు, దండాలు తీసుకొని పోనీకి మనం ఒక బ్యాండ్ అరేంజ్ చేసుకుంటాం. దానికి కూడా ఒక 500-600 తీసుకుంటున్నారు దూరాన్ని బట్టి. అది కాకుండా దర్గా లోపలికి పోతాం, ఎంట్రీ టికెట్ 300, కొబ్బరికాయ టికెట్ 120, కోడి కందూరు అయితే, ఏట కందూరు అయితే 300, లోపలికి పోయినాక 1500 పూజకి. ఎక్కడికి వెళ్ళి వస్తాయి? అది పోగానే పక్కన గురువు ఉన్నాడు కదా, ఆ దేవుడు, ఆయన దగ్గర 400. ఇవ్వకపోతే గిన్నెలు గుంజుకొని అక్కడ పెట్టేసుకుంటున్నారు. మనం వచ్చేది ఎందుకు, ఇక్కడికి చేసేది ఎందుకు? ఆ కింద తూము దగ్గర పోతే వాళ్ళు 2 లేడీస్ ఉన్నారు, వాళ్ళు 100 రూపీస్ ఇస్తేనే పంపిస్తాం, లేకపోతే ఇవ్వం. ఇక్కడ పక్కన పెట్టేస్తున్నారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి తెలుసా? ఇక్కడ చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ పేదవారికి దర్శనం చేసుకునే భాగ్యం లేదు, డబ్బులు ఉంటేనే లోపల రాణిస్తున్నారు. 500, 1500 పూజ చేసినందుకు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వక్ఫ్ బోర్డు అధికారులు, జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఈ దర్గాను సందర్శించి ఇక్కడ జరిగే దోపిడీని చూసి ఈ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని కాంట్రాక్ట్ రద్దు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. ఏవీ న్యూస్, రఫీ, వరంగల్. దర్గా దోపిడీ గురించి, ఇక్కడ జరిగే దోపిడీ గురించి మనతో మాట్లాడటానికి మరొక భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్కారం అండి. దర్గా అడుగడుగున దోపిడీ అయితే బాగుందండి. ఇక్కడ అడుగు తీసి అడిగేసరిగా ఉండి పైసలు ఏమంటారు, జబర్దస్తి కొడుతురు, పైసలు ఏమంటారు. చాలా విచిత్రంగా ఉన్నది దర్గా అయితే. ఇక్కడ ఫస్ట్ అంత లేదు, ఇప్పుడు దోపిడీ బాగా జరుగుతుంది. ఎవరో ఈ కాంట్రాక్టర్ ఎవరో డీలర్ ఎవరో తెలియదు. ఇప్పుడు ఆ విధంగా ఘోరంగా ఉంది పరిస్థితి. సామాన్య మానవుడు వచ్చి ఇక్కడ పూజ చేసుకొని పోవాలనేటట్టు లేదు. అది కొబ్బరికాయలు కాబట్టి మానవాళ్ళు ఎక్కడ పోయినా కూడా దోపిడీ. గుళ్ళ పోయిన కాంచి, ఈ మేకను కోసిన కాంచి మొత్తం దారుణంగా ఉంది. ఎక్కడ పోయినా డబ్బులు డబ్బులు డబ్బులు. గుండు చేసే కాడకు కూడా టికెట్ 50 రూపాయలు, ఇది గుండు చేసినందుకు 50 రూపాయలు, 100 రూపాయలు.
మేకను కోసిన గుళ్ళే పోవాలంటే 1500 లేని గుళ్ళే పోయేది కాదు. నుంచి గుండు కానీ స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఖర్చు అవుతుంది. మొత్తం ఒక రావాలంటే ఒక మేకను కోయాలంటే ఒక మనిషికి 10,000 రూపాయలు అవుతాయి అన్న ఈ దర్గాకి రావాలంటే.